తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ వేదిక అయినటువంటి యూనివర్సిటీ ప్రాంతాల్లో మరియు చిరుతపులి సంచారం విద్యార్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 4 రోజులుగా చిరుత సంచారం ఎక్కువైంది. దీంతో అక్కడ ఎక్కడ దాడి చేస్తుందనని యూనివర్సిటీ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉమెన్స్ హాస్టల్ వద్ద ఉన్నటువంటి మురికి నీటి గుంటలో నీటి కోసం వచ్చిన చిరుతపులిని చూసిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. ఎస్వి యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీ తిరుమల శేషాచలం అటవీ ప్రాంత ప్రెమిసెస్లో ఉండడంతో నిత్యం పులి సంచారం జోరుగా సాగుతూ ఉంది. గత 4 నెలలుగా ఈ ప్రాంగణంలో యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుత సంచారం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఒక దశలో తీవ్ర భయాందోళనకు అయితే గురి అవుతున్నారు. ప్రధానంగా ఆహార కొరత ఏర్పడడంతో పాటు నీటి కొరత కోసం ఉండడంతో ఇవి నీటి కొలను కోసం యూనివర్సిటీ ప్రాంగణంలో నీటి కొలను ఉన్న ప్రాంతంలోకి పులి సంచారం జరుగుతూ ఉంది. దీన్ని చూసినట్టు విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత రాత్రి ఉమెన్స్ బ్లాక్ 2 నెంబర్ ప్రెమిసెస్ ప్రాంగణం ఎదురుగానే నీటి కొలను వద్ద పులి సంచరించినటువంటి ఘటన విద్యార్థులు అయితే ప్రత్యక్షంగా చూశారు. అయితే ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన యూనివర్సిటీ యాజమాన్యం అటవీ శాఖ అధికారుల సమన్వయంతో ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నా కూడా పూర్తి స్థాయిలో నివారణ చర్యలు అయితే చేపట్టలేకపోతున్నారు. అయితే రాత్రి జరిగినటువంటి ఘటన విద్యార్థులు ప్రత్యక్షంగా సూచన విద్యార్థులు అయితే మనతోపాటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇవాళ రాత్రి ఏం జరిగింది, ఏంటి, మీరు ఏం చూసారండి? యాక్చువల్లీ మేము నైట్ ఆఫ్టర్ లంచ్ ఇక్కడ పులి తిరుగుతోందని చెప్పి అక్కడున్న వాచ్మెన్స్ వాళ్ళు చెప్పడంతో మేము కూడా గమనించాము. ఆ పులి ఇక్కడున్న వాటర్ వల్ల, ఈ చల్లదనం వల్ల ఇక్కడికి వచ్చి స్టే చేస్తున్నట్లు అనిపిస్తుంది. సో హూఎవర్ ద అథారిటీస్ కొంచెం చర్య తీసుకొని వాళ్ళు వాటర్ని కనుక ఇంకెక్కడైనా మొబిలైజ్ చేయగలిగితే అప్పుడు ఇటువంటి సంఘటనలు జరగకపోవచ్చు. మోర్ ఓవర్ చాలామంది భయపడుతున్నారు, ఇక్కడ తిరుగుతుంది కాబట్టి బయట రావడానికి భయపడుతున్నారు. నైట్ అయితే మేము పడుకుంటాం కాబట్టి గేట్లని వేసేస్తుంటారు, సో ఇబ్బంది ఏం లేదు. ఇన్ కేస్ పగలు కూడా అవి వచ్చినట్లయితే ఇక్కడున్న మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ ఒక్క విషయంలో మాత్రం దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఇవాళ గత నైటే వచ్చిందా? ఇదివరకు ఎన్నిసార్లు వచ్చింది? మీరు ఎప్పుడైనా వచ్చిందా? ఇంతకుముందు కూడా వచ్చింది అని చెప్పారు, బట్ నేనైతే గమనించలేదు. మీరు చెప్పండి, మీరు నైట్ చూసారంటున్నారు విద్యార్థులుగా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి అసలు? పులి సంచరించడమే పెద్ద ఇది, అది ప్రత్యక్షం చూడడము, మీ హాస్టల్ ప్రెమిసెస్ దాకా రావడము ఎలా ఫీల్ అవుతుంది? ఎలా ఫీల్ అవుతున్నాం అంటే, మేము స్కాలర్స్ అండి, మాకు 8 వరకు మాకు ల్యాబ్స్ ఉంటాయి. ఈ టైం వరకు మాకు ఇట్లా ఉందంటే మాకు ప్రొటెక్షన్ అంటూ మాకు భయం వేస్తుంది. తిరగాలంటే ఆ టైంకి కూడా మాకు ల్యాబ్స్ ఉంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, సార్ వాళ్ళకి అట్లీస్ట్ లైట్స్ ప్రొటెక్ట్ చేస్తే, లైట్స్ అనేటివి ఇస్తే మేము ఆ టైంకి తిరగడం కానీ లేకపోతే ఇవన్నీ మేము చూడలేదు ఎవరు కానీ. ఆ టైంకి మేము వెళ్ళాలన్నా మాకు అంటే ఆఫీస్ మీ యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఇట్లుంది పరిస్థితి, అంటే వీధి లైట్లు సరిగా లేవు, ఇంకోటి అంటే రాత్రిలో మేము తిరిగేదానికి కూడా ఇబ్బందిగా ఉందని తీసుకెళ్లారా? ఏం చెప్పారు? తీసుకెళ్లారంటే మేము డిపార్ట్మెంట్ చెప్పామండి. వార్డెన్స్కి కూడా మేము మార్నింగే మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. 8:30కి రావడం అంటే అసలుకి ఏమన్నా మేము మిడ్ నైట్ కూడా కాదు, అది 8-8:30 అన్నప్పుడు మేము ఎలా తిరగాలి? స్టూడెంట్స్ కూడా ఆ టైంకి కొంత జర్నీ చేయాల్సి వస్తుంది. ఆ టైంకి ల్యాబ్స్ నుంచి రావాలి. అంటే మీరు చూసినప్పుడు ఇక్కడ వాటర్ తాగుతా ఉందా? ఇక్కడ డీప్గా దగ్గరలో ఉంది లేదండి, అక్కడ కూర్చుంది, పడుకొని కూర్చొని ఉంది అది. ఇది వరలో ఎప్పుడైనా చూసారు? రాత్రి చూసింది కాబట్టి రాత్రి మాకు లాస్ట్ 2 months బ్యాక్ ఒక వేదిక నుంచి ఇట్లా వచ్చిందని చెప్పేసి, చిరుత వచ్చిందని తెలుసు మాత్రం, కాకపోతే ఇది టైగర్ అని అన్నారు. ఇప్పుడు మరో స్టూడెంట్స్ ఉన్నారు. సరే, ఇవాళ యూనివర్సిటీలో గత 4 నెలలుగా ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుంది. యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఏంటి విద్యార్థులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లేదు? ఇదివరలో అధికారులు కూడా విద్యార్థుల మనోభావాలకి, అంటే ధైర్యంగా ఉండాలని, గుంపులుగా వెళ్ళాలని, రాత్రిలో ఒంటరిగా తిరగకూడదని చెప్పేసి పదే చెప్పుంటారు. అధికారులు కూడా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. దాంతోనే అనిపిస్తూ ఉందా అని అనిపించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఎంతవరకు నిజమండి? ఈరోజు చిరుత దాదాపు 4-5 నెలల నుంచి ఎస్వి యూనివర్సిటీలోనే స్థావరం ఏర్పాటు చేసుకొని ఇక్కడే విద్యార్థులను అనేక భయభ్రాంతికి గురి చేయడం జరుగుతుంది. దాదాపు 2 నెలల క్రితం కూడా యూనివర్సిటీ అధికారులకి, అదేవిధంగా టీటీడీ అధికారులకి, ఫారెస్ట్ అధికారులకు కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకోవడం జరిగింది. యూనివర్సిటీ అధికారులు కూడా ఇప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు, తక్షణమే స్పందించి టీటీడీ అధికారులతో మాట్లాడి యూనివర్సిటీ సరౌండింగ్లో ఎక్కడైతే సంచరిస్తుందో ఆ యొక్క ప్రదేశాల్లో కూడా బోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క దాని మీద తక్షణమే స్పందించి, ఉన్నతాధికారులు స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకొని పోయి ఈ యొక్క ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా
ఈ యొక్క కంచెని ఏర్పాటు చేసి విద్యార్థుల యొక్క ప్రాణాలను రక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నతాధికారులు ఉందని తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ నారాయణ. ఇంకోటారండి, ప్రధానంగా యూనివర్సిటీ అధికారులు అయితే చర్యలు అయితే చేపడుతున్నారు, పులులు పడడం లేదంటున్నారు. అయితే విద్యార్థుల్లో ఇట్లాంటి ఆత్మస్థైర్యాన్ని కల్పించేందుకు ఇది ఏదైనా చర్యలు చేపట్టారా లేదా, ఏంటి పరిస్థితి? ఒకటే మార్గం, దీనికి ఒకటే పరిష్కారము. ఎప్పుడు కూడా యూనివర్సిటీలో ప్రశాంతంగా ఉండాలంటే ఈ యొక్క సెక్యూరిటీ విభాగాన్ని విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా సైరన్తో కూడా సెక్యూరిటీ నిత్యం యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో కావచ్చు, డిఫరెంట్ ప్రదేశాల్లో కూడా సెక్యూరిటీ ఆరంతో తిరిగి యూనివర్సిటీ యొక్క స్టూడెంట్స్ యొక్క ప్రాణాలను కాపాడాల్సిన ఆవశ్యకత కూడా యూనివర్సిటీ అధికారుల మీద ఉంది. ఇప్పుడు ప్రధానంగా గత 4 నెలలుగా యూనివర్సిటీలో పులుల సంచారంతో ఈ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎందుకు దీని మీద కార్యాచరణ ప్రణాళికలో పూర్తి స్థాయి చర్యలు చేపట్టలేకపోతున్నారు, ఎందుకని? అంటే విద్యార్థులు అలాగే విద్యార్థి నాయకులు కావచ్చు, చాలామంది కూడా ఉన్నతాధికారులకి దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా తూతూ మంత్రంగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కేవలం జాగ్రత్తగా ఉండండి అని విద్యార్థులకు తెలియజేస్తున్నారు తప్ప వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి కూడా కట్టుది ఏర్పాట్లు కూడా చేయడం లేదు. ఈ యూనివర్సిటీ చుట్టూ కూడా పూర్తిగా ఒక కాంపౌండ్ కట్టి ప్రహరీ కూడా ఏర్పాటు చేస్తే అవి శేషాచలం ఆనుకునే ఉంటాయి కాబట్టి రోడ్డు అవతల వెళ్ళిపోతాయి, ఈ యూనివర్సిటీలో లోపలికి ప్రవేశించవు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఉన్నత అధికారులు పెద్ద స్థాయిలో కూడా ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలని. ప్రధానంగా ఈ పులి సంచారం గత 2 నెలల వారం క్రితం ఐ బ్లాక్ కాడ కూడా చూశారని చెప్పారు. అక్కడ ఏం సంఘటన నెలకొనింది అంటే ఐ బ్లాక్ దగ్గర ఒక జింకను తినేసింది. అలాగే లైబ్రరీ వెనుక భాగంలో ఒక కుక్కను తినేసి వేప చెట్టుకు వేలాడదీసింది. తరచూ కూడా ఇలాగే జరుగుతున్నాయి. 2018లో కూడా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ఆవును తినేసింది. తరచూ కూడా ఇలా జరుగుతూనే ఉంది. కానీ వీళ్ళు ఉన్నత స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. కాబట్టి ఇప్పటికైనా మేలుకునేసి విద్యార్థులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నత అధికారులు కొంచెమైనా ఉంది. కాబట్టి విద్యార్థులు భయభ్రాంతులు కాకుండా ఇక్కడ చదువుకోవాలంటే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులకు రక్షణ కల్పించడమే కాకుండా విద్యార్థుల మనోభావాలకు దెబ్బతినేలా వ్యవహరించకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతూ సెక్యూరిటీ రీజన్ మరింత పెంచాలి. అలాగే చుట్టూ కాంపౌండ్ ఏరియాలను ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత కూడా యూనివర్సిటీ యాజమాన్యం మీద ఉంది. అలాగే వీధి దీపాలు కూడా చాలా వరకు వెలగలేదని చెప్పి విద్యార్థులందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. వాటి మీదకు దృష్టి సారించాలి. వీధి దీపాలతో పాటు సెక్యూరిటీ రీజన్ ఏర్పాటు చేయాలి. ఐరన్ ఇస్తూ యూనివర్సిటీ కాంపౌండ్లో నిత్యం పహరాగాచలా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా యూనివర్సిటీ యాజమాన్యం మీద ఉంది. ఆ దిశగా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా సూచిస్తున్నారు. వేడిజల రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి.